శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విన్నపమును చేస్తూ ఉన్నాము. దయచేసి మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ, వింటున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాము. ఇది మీరు ఇచ్చేటటువంటి ఈ ప్రోత్సాహము మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు స్ఫూర్తిదాయకం అవుతుంది అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారం రాశిఫలాలు 9 ఫిబ్రవరి 2025 నుంచి 15 ఫిబ్రవరి 2025 వరకు గల కాలానికి ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారాంతంలో ఏ విధంగా మారుతున్నాయి ఇత్యాది విషయాలన్నీ మనం ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో గురుగారు ఉన్నారు, మిథునంలో చంద్ర కుజులు ఉన్నారు, అలాగే కన్యలో కేతువు, మకరంలో రవి బుధులు, శనిగారు వచ్చేసి కుంభరాశిలో, శుక్ర రాహువులు ఇద్దరు కూడా మీనరాశిలో. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి కేతువుతో కలిసింది. రవి బుధులు ఇద్దరు కూడా కుంభరాశిలోని రవి గారితో కలిశారు. ఇది ఈ వారంలో వచ్చినటువంటి గ్రహస్థితులలోని మార్పులు. ఇక సమ్మేళనాల విషయానికి వచ్చినట్లయితే ఈ చంద్ర కుజుల యొక్క కలయిక చంద్రమంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇది జన్మజాతకంలో ఉన్నవారికి మాత్రమే అప్లై అవుతుంది. అయితే ఇది మాతృవర్గరీత్యా అతిగా ప్రేమ ఉండడము, లేకపోతే అతిగా నిరసన ఉండడము, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తూ ఉంటుంది. అలాగే వైన్, లిక్కరు ఇలాంటి చేదు పదార్థాల బిజినెస్లు, వాటి విషయంలో చాలా బాగుంటుంది బిజినెస్ అని చెప్పి చెప్పచ్చు. ఇక రవి బుధులు ఎప్పటిలాగే నెల రోజుల నుంచి కలిసే ఉన్నారు. వీరి యొక్క కలయిక ఏ రాశి వారికైనా కానీ కొంచెం బాగానే ఉంటుంది. రవి గారు కానీ బుధుడు కానీ బుధార్క యోగము అని అంటాము, లేదా బుధాదిత్య యోగము అని అంటాము. ఈ రకమైనటువంటి కలయిక కొంత కీర్తి ప్రతిష్టలను ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది, బంధుమిత్రుల పట్ల ఆదరణనిస్తుంది. ఇక శుక్ర రాహుల కలయిక గురించి చెప్పుకోవాలి అంటే మనకి ఆత్మీయతని దెబ్బతీస్తుంది, అనురాగాల్ని దూరం చేస్తుంది, ప్రేమ స్వభావాన్ని అనుమానింపజేస్తుంది. అలాగే ఏ ఇద్దరి స్నేహితుల మధ్య అయినా లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య అయినా విభేదాలు తెచ్చే విధంగా ఉంటుంది. ఎప్పటికీ కూడా మనుషుల్ని దూరం చేసేటటువంటి తత్వం శుక్రరాహుల కలయిక ప్రేమ ఉండనివ్వదు. ఏ ఇద్దరి మధ్య కూడా ప్రేమని, స్నేహాన్ని ఉండనివ్వదు. అలాంటి పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క దృష్టి కేతువు గారి మీద పడి ఆధ్యాత్మికమైనటువంటి చింతనని పెంచుతోంది. అలాగే రవి బుధుల మీద ప్రసరిస్తూ మంచి తెలివితేటల్ని పెంచుతోంది. అది వరకు ఉన్న తెలివితేటల కన్నా ఇప్పుడు ఇంకా స్పాంటేనియస్గా మాట్లాడడం కానీ, ఇంకా అధికమైనటువంటి తెలివితో ఆలోచించడం కానీ, ఒక లాంగ్వేజెస్కి సంబంధించి మంచి పట్టు తెచ్చుకోవడం కానీ, ఏ రంగంలో అయినా అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరగడం కానీ ఇత్యాదివన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక శనిగారి విషయానికి వస్తే తన యొక్క నీచని చూస్తున్నారు తృతీయ దృష్టి చేత. ఇది కొంచెం అనారోగ్యం సూచిస్తూ ఉంటుంది మేషరాశి వారికి. అయితే ఇప్పుడు శనిగారి యొక్క స్థితి ఇంకొక నెల 2 నెలల కాలంలో, సుమారుగా ఇంకొక 45 రోజుల కాలంలో రాశి మారిపోతున్నారు కాబట్టి బలహీనమైపోతున్నారు. చివరి డిగ్రీలకు వచ్చేస్తున్నారు కదా, 28 ఆ డిగ్రీలకు వచ్చేస్తున్నారు, 27, 28 ఆ డిగ్రీలకు వచ్చేస్తున్నారు. కాబట్టి వృద్ధగ్రహం అవుతూ ఉన్న కారణం చేత శనిగారి యొక్క దుష్టత్వం బలహీనపడిపోతుంది. తరువాత రాశిలోకి వెళ్ళిపోబోతున్నారు కాబట్టి అక్కడ బలోపేతం అవుతారు, అంటే మీనరాశిలో బలోపేతం అవుతారు. కాబట్టి మనము ఈ శనిగారి గురించిన దృష్టులకి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సప్తమ దృష్టి గ్రహాలు లేవు, దశమ దృష్టిలో కూడా గ్రహాలు లేవు. ఇది కూడా ఒక కారణం అవుతూ ఉండడం చేత అంతగా చెడు ఫలితాలు ఉండవు. రాశి మీద ప్రసరించేటటువంటి ఫలితాలని మాత్రమే మనం తీసుకోవాలి. ఇది గోచారంలో అంత భయంకరమైనటువంటి పరిస్థితి అయితే కాదు అని చెప్పి చెప్పడం జరుగుతోంది. అయితే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క స్థితి శనిగారితో కలుస్తూ ఉంది. మరి దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే ఎండలు తీవ్రతరం అవుతాయి. అలాగే చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైనా రావడానికి అవకాశం ఉంది, ఎలర్జీస్ లాంటివి. రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు. ఎవరికైనా జన్మజాతకంలో కూడా ఈ స్థితి ఉన్నట్టయితే, ఇక్కడ గోచారంలో కూడా ఈ గ్రహస్థితుల యుతి కలుస్తూ ఉన్న కారణం చేత
ఇది కొంచెం మళ్ళీ పొడసూపుతుంది. అలాగే మెడికల్ విద్యార్థులకి చాలా చాలా బాగుంటుంది. మెడికల్ వృత్తిలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అంటే ఆ బాగుండడం ఏదైనా రీసెర్చ్ దిశగా, లేకపోతే కొత్త మందుల్ని ప్రజలలోకి పంపించే విధంగా, ఇలాంటి విధంగా అన్నమాట. ఒక మందుని ప్రజలకు అలవాటు చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. మెడికల్ పరంగా ఒక అభ్యున్నతి కలుగుతూ ఉంటుంది. ఇక రాసుల్లోకి వెళ్దాము. కన్యరాశి. కన్యరాశి వారికి షష్టంలో శని చాలా బాగా యోగిస్తూ ఉన్నారు. ఇక నవమంలో గురువు గారు యోగిస్తున్నారు. దశమంలో చంద్రుడు యోగిస్తున్నారు. 3 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంటూ ఉండగా మనము వారాంతంలో కూడా చెప్పుకోవాలి. వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి బుధుల యొక్క స్థితి శనిగారితో పాటు కలుస్తోంది. చంద్రుని యొక్క స్థితి దశమంలోంచి రాశిలోకి వచ్చేసింది. అంటే వెరసి వీరికి 5 గ్రహాల యొక్క ఉత్తమోత్తమైన ఫలితాలు ఉన్నాయి. ఈ వారం అంతా కూడా చాలా అద్భుతమైన గ్రహస్థితి అని చెప్పుకోవాలి. అసలు షష్ఠ స్థానంలో 3 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదు, చాలా అద్భుతమైన విషయం. అయితే వార ప్రారంభంలో మటుకు కొన్ని అంశాలలో వీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఆరోగ్య రీత్యా జాగ్రత్త తీసుకోవడము, సంతాన రీత్యా జాగ్రత్త తీసుకోవడము, అలాగే కుటుంబ రీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యుల మీద లేదా సంతానం మీద విపరీతమైనటువంటి కట్టుబాట్లు పెట్టకండి. ఇదొక్కటి బాగా చెప్పదగినటువంటి సూచన. ఇక మిగతా అన్ని విషయాలలోనూ మీరు ఫ్లెక్సిబుల్గా ఉంటారు. మిమ్మల్ని అందరూ ఆదరిస్తారు. అనేక రకాలుగా మీకు మానసికమైనటువంటి ఉల్లాసం కలుగుతుంది, కాస్త ప్రశాంతత కలుగుతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉన్నందువల్ల మీరు ఇంకా మీ కృషిని, మీ పట్టుదలని పెంచుతారు. ఎప్పుడైతే ఒక విషయంలో మీరు ఒక ప్రణాళిక వేసుకుని ఇది మనం ఇలా సాధించాలి అనుకుని ఆచరణలో అది పెట్టుకుంటూ వెళ్ళారో ఖచ్చితంగా మీకు ఆ విజయావకాశాలు వస్తాయి. దాన్ని బట్టే ఇంకో పని, ఇలాగ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు. అది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వారం అంతా విపరీతమైనటువంటి విజయావకాశాలు. వారం ముగింపుకు వచ్చేటప్పటికి ఆరోగ్యంలో మంచి మార్పులు, అంటే ఆరోగ్యం రావడం, తిరిగి అనారోగ్యం తగ్గిపోవడం, ఇలాంటి పరిస్థితి. ధనము అనుకూలించడము, అనేక రకాలుగా ధన ఆదాయం పెరగడము, అలాగే శత్రువులు ఎవరన్నా ఉన్నారా మనకంటే వాళ్ళు మిత్రులు అవడము, ఇది వ్యాపార వర్గాల వారికి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అరే మనకి ఎగనెస్ట్ అనుకున్న వాళ్ళు ఫేవర్ అయిపోతారు, అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. బంధుమిత్రుల ఆదరణ కనిపిస్తోంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయోత్సాహాలు ఉండడం వల్ల చాలా సంతృప్తికరమైన జీవితంలో ఉంటారు. అలాగే ఉద్యోగ జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితి. దశమంలో చంద్రుడు ఇచ్చేటటువంటి స్థితి మామూలుది కాదు, చాలా సంతృప్తికరం ఉంటుంది. అన్నిటికన్నా ఆనందకరమైన విషయం ఏమిటి అంటే నవమ స్థానంలో గురువుగారి యొక్క సంచారము. పంచమ దృష్టి చేత ఎప్పుడైతే రాశిని చూస్తున్నారో అనేక రకాలుగా మీరు ఆశీర్వదించబడుతున్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగున్నాయి. అలాగే ఆరోగ్యం బాగుంటుంది, ధన ఆదాయం బాగుంటుంది. మీకు ఎప్పటికీ కూడా మాకు ఇది ఒక స్వీట్ మెమరబుల్ టైం అండి అని చెప్పుకునే విధంగా కొన్ని పరిస్థితులు ఉంటాయి. అంటే ఆ సంఘటనలు మీ హృదయానికి హత్తుకొని పోతాయి అన్నమాట. అంత బాగుండే సంఘటనలు ఉంటాయి. ఇన్ని గ్రహాలు బాగున్నప్పుడు షష్టంలో శనిగారు, నవమంలో గురువుగారు చాలా అద్భుతంగా ఉంటూ, మళ్ళీ రవి బుధులు, అటు చంద్రుడు, వీరి యొక్క సపోర్ట్ కూడా చాలా బాగా ఉంటూ ఉండడంతో మీకు చక్కగా గుర్తుండిపోయే అంశాలు అన్నమాట. జీవితంలో మరపురాని సంఘటనలు అని కొన్ని రోజులైన తర్వాత చెప్పుకుంటారు కదా, అలాంటి అంశాలు ఉండిపోతాయి. అంత అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని విషయాలలో మటుకు జాగ్రత్తలు తీసుకోండి. మిగతా అన్ని విషయాలలోనూ మీకు చాలా 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 బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాహుకేతువుల్ని మటుకు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆ రాహుకేతువులు సప్తమంలో రాహు ఉన్నారు, రాశిలో కేతు ఉన్నారు. వీరిద్దరినీ మటుకు ఖచ్చితంగా పూజించుకుంటూ ఉండండి, స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఉండండి. మీకు సర్వదా లాభకరం, శుభకరం, శుభం.